హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. చాలా మందికి స్టడీస్ పైన సబ్జెక్ట్ పైన ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఇంటర్వ్యూ అనగానే ఒకలాంటి ఫియర్ వస్తుంది. అలాగే రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు కొంతమందికి. సో ఇవన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్పడం కోసం మన ఐ డ్రీమ్ ఇంకా ఐపీడీ మీడియాలో రెండు కొలాబరేషన్ అయ్యి ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు December 18th మార్నింగ్ 11 o'clockకి. సో ఈరోజు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మన స్టూడియోలో లైఫ్ కోచ్ అలాగే పర్సనల్ డెవలప్మెంట్ కోచ్ రాంబెట్టు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సార్ నేను చెప్పినట్లే చాలా మందికి సబ్జెక్ట్ గురించి చాలా నాలెడ్జ్ ఉంటుంది, దాని గురించి ఐడియా ఉంటుంది. బట్ ఇంటర్వ్యూ అనగానే ఒకలాంటి ఫియర్ వస్తుంది. ఎందుకంటారు అలాగా? దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇది కామన్ ప్రాబ్లం అండి. ఆల్మోస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ ఏంటంటే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఎస్. అసలు ఇంటర్వ్యూస్ గురించి దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా క్రాక్ చేయాలి అనే థాట్ కూడా థర్డ్ ఇయర్కి వచ్చేదాకా మనకి తట్టను కూడా తట్టదు అసలు. అవును. సో మన ఫోకస్ అంతా ఏముంటుందంటే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మార్క్స్ ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలి, వీటన్నిటి మీద ఫోకస్ ఉంటుందే తప్ప అసలు నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ని నేను ఎట్లా రిప్రజెంట్ చేయాలి వాటిని, అండ్ ఇఫెక్టివ్ వేగా ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఒక ఇంటర్వ్యూలో నేను ఎలా పర్ఫామ్ చేస్తే ఇంప్రెస్ అవుతారు వాళ్ళు, ఈ థాట్స్ అన్నీ అసలు మనకి థర్డ్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తుంటాయి మనకి థాట్స్ అన్ని. రైట్, బట్ దట్స్ టూ లేట్. ఎందుకంటే అప్పటికి ఏంటంటే ఆ మోడ్లోకి వచ్చేసరికి సడన్ గా ఇంటర్వ్యూ ప్యానెల్లో కూర్చొని, అంటే వాళ్ళ ఇంటర్వ్యూలో కూర్చొని వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి వీళ్ళు ప్రెషర్ ఫీల్ అయిపోతా ఉంటారు అనమాట. బికాస్ ఇట్స్ ఎ ఫస్ట్ టైం థింగ్, వాళ్ళకి దాని మీద ఎక్స్పోజర్ లేదు. సో అలాంటి కేసెస్ లో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయడం సరిగ్గా రాక ఎన్నో ఇంటర్వ్యూస్ పోగొట్టుకుంటా ఉంటారు. అండ్ వాళ్ళకు కూడా అర్థం కాదు ఏంటంటే, అరే ఇంత మార్క్స్ ఉన్నాయి, ఇంత పర్సంటేజెస్ ఉన్నాయి, ఎందుకు నేను క్రాక్ చేయలేకపోతున్నాను అనేసి స్టూడెంట్స్. పేరెంట్స్ ఏంటంటే, మా వాడు జమ్ము అసలు 10th క్లాస్ నుంచి ఇప్పుడు దాకా పర్సంటేజ్లు ఏది కూడా 90కి తగ్గలేదు, కానీ ఎక్కడో ఇంటర్వ్యూ సరిగ్గా చేయట్లేదు అని ఏంటంటే బ్లేమింగ్. అక్కడ అంత మొత్తం పాలిటిక్స్ నడుస్తుంది, తెలిసిన వాళ్ళకే ఇస్తున్నారు జాబ్లు, రైట్, రెఫరెన్సెస్ ఉంటేనే ఇస్తున్నారు అని అలాంటి టాక్స్, అలాంటి థాట్స్ తోటి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది చూడండి అన్ఎంప్లాయిడ్ కూడా ఉంటారు. వాళ్ళది ఇది అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో జాబ్స్ కూడా రావు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మార్కెట్ బాగాలేదు, లేకపోతే జాబ్స్ ఎక్కువ లేవు, ఇలాంటివన్నీ అంటా ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ లేకపోయినా ఫియర్ లేకుండా అక్కడ ప్రెజెంటేషన్ పెట్టడం వల్ల కూడా క్రాక్ చేస్తారు ఇంటర్వ్యూస్. అబ్సల్యూట్లీ. దీనికి నా దగ్గర క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉందండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళారు వాళ్ళు, ఏది మన ఇంటర్వ్యూ కోసం అనేసి వెళ్ళారు. అందులో ఒకడు పైథాన్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది, ఇంకొకరికి వేరే దీని మీద ఎక్స్పర్టైజ్ ఉండాలి, వేరే లాంగ్వేజ్ ఏదో ఉంది. సో అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ పైథాన్కి సంబంధించిన రిక్వైర్మెంట్. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ పర్సన్కి తెలిసింది దట్ అది పైథాన్కి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు అనేసి ఈ సెకండ్ పర్సన్కి తెలిసింది. వాడు మెంటలీ ఫిక్స్ అయిపోయాడు, ఈ ఇంటర్వ్యూ నేను వేస్ట్ అటెండ్ అయ్యి కూడా, ఎందుకంటే ఎలాగో నాకు పైథాన్ గురించి ఏం తెలియదు, వాళ్ళకి రిక్వైర్మెంట్ పైథాన్ గురించే ఉంది అని. వీడేంటంటే హీ గేవ్ అప్, లైక్ ఆ ప్రెషర్ లేదు, ఇప్పుడు నేను క్రాక్ చేయాలి, ఈ ఇంటర్వ్యూ నేను కొట్టేయాలి, ఎక్స్పెక్టేషన్స్ లేవు. ది సెకండ్ పర్సన్ ఎవరైతే పైథాన్ లో కొంచెం ఎక్స్పర్టైజ్ ఉందో వాడు హీ వాజ్ ఫీలింగ్ ది ప్రెషర్. అండ్ అల్టిమేట్లీ ఏమైందంటే మొత్తం ఇంటర్వ్యూ అయిపోయేసరికి సెకండ్ పర్సన్ సెలెక్ట్ అయ్యాడు. బికాస్ వాడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫ్రాంక్ గా ఆన్సర్స్ ఇస్తుండే అడిగిన క్వశ్చన్స్ కి. టెక్నికల్ క్వశ్చన్స్ అడిగేసరికి వాడు చెప్పాడు దట్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ అండి, యాక్చువల్లీ ఇది అని నిజాయితీగా అక్కడ చెప్పేశారు అన్నమాట, ఒప్పుకున్నాడు. లైక్ బట్ స్టిల్ నేను ఏంటంటే ఒక ఇంటర్వ్యూ ఎలా ఉంటది అని నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రమే కూర్చున్నానని చెప్పి ఇన్ ద ప్రాసెస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళకి వేరే రిక్వైర్మెంట్స్ కూడా ఉండే బేసిక్లీ. సో దే ఫెల్ట్ దట్ వాడు దానికి సూటబుల్ అని ఫీల్ అయ్యి దానికి సెలెక్ట్ అయ్యాడు వాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఆ ప్రెషర్ ఉంటుంది చూడండి, లైక్ నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అనే ప్రెషర్ ఉంటది కదా, అది లేకపోతే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అక్కడే చెప్పాలంటే. అది లేకుండా ఉండాలి అని అంటే మనది ఒక చిన్న యాటిట్యూడ్నల్ కరెక్షన్ ఉండాలండి. ఇక్కడ సపోజ్
మీరు కూడా ఆఫ్టర్ అండర్ గ్రాడ్ మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటారు. ఎస్. ఎందుకు అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూస్? వాట్ ఈస్ ద పర్పస్? ఇంటర్వ్యూ ఎందుకు అటెండ్ అయ్యారు మీరు? జాబ్ కోసం. మీకు జాబ్ కావాలి అని మీరు అటెండ్. ఎస్. నాకు జాబ్ కావాలి అనే థాట్ తోటి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయితే నా మీద ప్రెషర్ ఉంటుంది. బికాస్ నా అవసరం. వాళ్ళకి యాంకర్ కావాలి అంట, వాళ్ళకి యాంకర్ కావాలి, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. సో ఆ రిక్వైర్మెంట్ నేను ఫుల్ఫిల్ చేయగలుగుతాను అనే థాట్ లో మీరు ఉన్నారనుకోండి, మీకు ప్రెషర్ ఉండదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాను అని అంటే కూడా నాకు జాబ్ కావాలి, నాకు మంత్ ఎండ్ కి శాలరీ వస్తుంది, ఆ థాట్ లో ఉన్నారంటే మీకు ఆ భయం అట్లనే ఉంటుంది, ఫియర్. లేదు, అంత పెద్ద కంపెనీకి నేను హెల్ప్ చేయగలుగుతాను, వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి టు గ్రో అండ్ ఆ సత్తా నాలో ఉంది అనే థాట్ మీలో ఉందనుకోండి, సగం భయం అక్కడనే పోతుంది. మన మీద మనకి నమ్మకం ఉండాలి ఫస్ట్. అబ్సల్యూట్లీ. ఆ అసర్టివ్నెస్ అనేది చాలా ఉండాలి. లైక్ దట్స్ ఇంపార్టెంట్. సో ఈ అసర్టివ్నెస్ లేక మనకి ఏంటంటే, మీరు చూడండి ఇంటర్వ్యూస్ లో జనాలు ఎందుకు భయపడతారంటే ఇదే రీజన్. వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ కరెక్ట్ లేకపోవడం అనేది. అండ్ ఇంకొకటి, నేను స్టూడెంట్స్ అందరికి ఇదే చెప్తాను, నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, వెళ్ళేటప్పుడు ఎందుకు అంత భయపడుతున్నాను అని అంటే, నేను ఎట్లన్నా ఈ ఇంటర్వ్యూ కొట్టాలి అనే థాట్ లో ఉన్నాను అనేసి. అది తీసేయండి ఫస్ట్. అది తీసేసి టేక్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇంటర్వ్యూ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. దీనిలో నేను సక్సెస్ అయితే నాకు జాబ్ వస్తుంది, సక్సెస్ కాకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకు, అట్లీస్ట్ ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో లెట్ మీ హ్యాండిల్ దిస్ అనేసి ఆ థాట్ ప్రాసెస్లో వెళ్తే మనకేంటంటే ఆ ప్రెషర్ ఇంకా తగ్గుతుంది అనమాట. నీ ఎట్లన్నా ఈ జాబ్ కొట్టాలి, నేను కొట్టాల్సిందే అని మరీ అంత గట్టిగా పెట్టుకుంటారు చూడండి, వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే ఆ ప్రెషర్ తగ్గించుకోవడానికి ఇంకొక కరెక్షన్ ఏంటంటే, నాకు ఈ జాబ్ రాలేదనుకో నేనేమన్నా చచ్చిపోతాను అప్పుడు? కాదు కదా. నా లైఫ్ ఏమన్నా అంటే అట్లీస్ట్ టుడే నా లైఫ్లో ఏం మార్పు ఉండదు. నిన్న ఎట్లా ఉండేనో ఈరోజు అట్లే ఉంటుంది. నాకు ఈరోజు జాబ్ రాలేదని అంటే ఇంప్రూవ్మెంట్ ఉండదు అంతే. బట్ ఐ విల్ అట్లీస్ట్ నాట్ డిగ్రేడ్ మై సెల్ఫ్ కదా, నేను డ్రాప్ అయితే అయిపోను కదా. సో ఆ థాట్ పెట్టుకొని ఏంటంటే, ప్రతి ఇంటర్వ్యూ ఈజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని పెట్టుకొని మనము దాన్ని అప్రోచ్ కనుక అలాగే ఇచ్చుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ని బెటర్గా క్రాక్ చేయొచ్చు. సో దిస్ ఇస్ వన్ థింగ్ ఏంటంటే యాటిట్యూడనల్ కరెక్షన్. రెండోది, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు రెజ్యూమే. ఎస్, నేను అదే అడుగుదాం అనుకున్నా. అంటే రెజ్యూమ్లో కూడా కొంతమంది ఏంటంటే చూడడానికి బాగా కనిపించాలి, సో ఉన్న అన్ని స్కిల్స్ పెట్టేసేయాలి, నేను ఇది నేర్చుకున్నా అది నేర్చుకున్నాను పెట్టేయాలని పెట్టేస్తూ ఉంటారు. అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అంటారు? అది ఖచ్చితంగా ఇట్ విల్ హ్యావ్ ఎ నెగటివ్ ఇంపాక్ట్ అండి. ఎప్పుడన్నా సరే క్రాప్ మొత్తం తీసేసేయాలి. అసలు మన రెజ్యూమ్ ఎట్లుండాలంటే చూడంగానే క్రిస్ప్, ఫస్ట్లీ అట్రాక్టివ్ ఉండాలి, వెరీ అట్రాక్టివ్ ఉండాలి. బట్ దానికి చేసే ఒక మేజర్ మిస్టేక్ ఏంటంటే, స్టూడెంట్స్ ఎక్కువ శాతము ఏఐ లేకపోతే ఈ గూగుల్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఏఐ జనరేటెడ్ రెజ్యూమేస్ ఉన్నాయి, చూడంగానే చెప్పొచ్చు ఏఐ జనరేటెడ్ అనేసి. సో అది నీ ఎఫర్ట్ ఏముంది అక్కడ? అలా కాకుండా ఒక ఒరిజినల్ రెజ్యూమే పెట్టుకుంటే దానికి ఉండే వెయిట్ దానికే ఉంటుంది. మనం రిఫరెన్సెస్ తీసుకోవచ్చు, ఏఐ నుంచి రిఫరెన్సెస్ తీసుకోవచ్చే తప్ప ప్యూర్లీ ఏఐ జనరేటెడ్ రెజ్యూమే కనుక మనం తీసుకుని వెళ్ళాము అని అంటే ఇట్స్ అ పుట్ ఆఫ్ టు ది కంపెనీ. ఎందుకంటే నీ ఎఫర్ట్ నువ్వేం పెట్టింది లేదు అక్కడ. ఈవెన్ రెజ్యూమ్ కి ఎఫర్ట్ పెట్టట్లేదు, జాబ్ కేం పెడతాము అనేసి. అండ్ జాబ్ లో కూడా అంతే, ఏదన్నా సరే ఏఐ మీద డిపెండెంట్ అయిపోతాము అనేసి. రెండోది, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్కడ గూగుల్ నుంచి తీసుకుంటారు అనేసి. మీరు ఏ రెజ్యూమే అయినా చూడండి, 90 to 95% రెజ్యూమేస్ ఫస్ట్ లో మనకి కెరియర్ అబ్జెక్టివ్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో కోరిలేట్ చేసుకుంటారు అందరూ. ఆ కెరియర్ అబ్జెక్టివ్ లో ఏముంటుంది అని అంటే, ఐ వాంట్ టు యూటిలైజ్, ఐ వాంట్ టు వర్క్ ఇన్ ఏ కంపెనీ వేర్ ఐ కెన్ యూటిలైజ్ మై స్కిల్స్ అండ్ యూనో ఇదే ఉంటుంది. ఐ కెన్, నా స్కిల్స్ ని నేను యూజ్ చేసుకొని కంపెనీకి డెడికేట్ అయిపోవాలనుకుంటున్నాను, అలాంటి ఎన్వైరన్మెంట్ ఉన్న కంపెనీకి జాయిన్ అవుదాం అనుకుంటున్నా, హార్డ్ వర్క్ ని గుర్తించే నా హార్డ్ వర్క్ నేను. సో బేసిక్ ఏంటంటే ఇదే సారాంశం, ఎవరు అబ్జెక్టివ్ చూసినా ఇదే ఉంటది. అలా కాకుండా ఒక పర్సనలైజ్డ్ ఒరిజినల్ అబ్జెక్టివ్ పెట్టుకున్నాం అనుకోండి, దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్. ఎందుకనంటే మన ఒరిజినాలిటీ కనిపిస్తుంది అక్కడ. సో అట్లా రెజ్యూమేస్ దగ్గర మిస్టేక్ చేస్తారు చాలా మంది. ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూస్లో వాళ్ళ యాటిట్యూడ్ని కూడా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తుంటారు అనమాట. అండ్ దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి మనకి. సో యాటిట్యూడ్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఇవన్నిటి మీద నాలెడ్జ్ లేక, అండ్ యూనో కొన్ని సినారియోస్ ఎలా ఉంటాయంటే, వాడు అడిగిన క్వశ్చన్కి నాకు ఆన్సర్ లేదు. ఆన్సర్ లేనప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇట్లా ఏదో తెలిసినట్టు
ఇట్లా స్పెషలీ మన ఈ యంగర్ జనరేషన్ ఏంటంటే అంటే నేను అరే నాకు గుర్తుంది నేను మర్చిపోయినా వస్తలేదు అనే ఒక ఫీలింగ్ తీసుకొస్తారు కానీ ఇది ఓవర్ యాక్షన్ అని వాళ్ళకి తెలుసు. సో దట్స్ అ పుట్ ఆఫ్. నాకు ఆన్సర్ తెలియదు అన్నప్పుడు దట్ ఈస్ నాట్ హౌ యూ హ్యాండిల్. కొందరు ఏం చేస్తారంటే అసలు ఆన్సర్ తెలియదు అనుకోండి, ఇంటర్వ్యూర్ ఏమో ఇంత పెద్ద క్వశ్చన్ అడిగిండు, ఒక 2 minutes క్వశ్చన్ 1 minute క్వశ్చన్ ఫ్రేమ్ అప్ చేసి టెల్ మీ అబౌట్ ఇట్ అంటాడు. క్యాండిడేట్ ఏమో ఇట్లా కామ్గా కూర్చొని ఇట్లా మొహం చూస్తూ ఉంటారు ఇంటర్వ్యూర్. దట్ ఈస్ వెరీ ఇరిటేటింగ్ టు ది ఇంటర్వ్యూయర్, రైట్? సో అట్లా కామ్గా ఆన్సర్ తెలియనప్పుడు కామ్గా ఉండడము, ఇలాంటి మిస్టేక్స్ చాలా చేస్తుంటారు అనమాట. నాకు సగమే ఆన్సర్ తెలిస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, నాకు పూర్తిగా ఆన్సర్ తెలిస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి, అస్సలు ఆన్సర్ తెలియకపోతే ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలంటారు చెప్పండి. సో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఆన్సర్ ఇలా మనం యాక్చువల్లీ వీ కెన్ టాక్ అబౌట్ దీస్ డీటెయిల్స్ ఇన్ ది వెబినార్ అండి, మనం అనుకున్నాం కదా. సో ఈ వెబినార్ లో ఏంటంటే ఐల్ బి గివింగ్ యూ ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇస్తుంటా అనమాట. అంటే ఏంటి, సినారియో బేస్డ్ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఏంటంటే అంటే మన వెబినార్ లో మనం ఇంకా ఏం కవర్ చేస్తామంటే ఫస్ట్లీ రెజ్యూమేని ఎలా ఒరిజినల్ గా చేసుకోవచ్చు, రైట్? పర్సనల్ ఇంటర్వ్యూస్ లో స్పెషలీ హెచ్ఆర్ క్వశ్చన్స్ ని మనము హ్యాండిల్ చేస్తాం అన్నమాట. ఓకే, ఈ వెబినార్ లో మీరు హెచ్ఆర్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి కూడా మీరు ఎగ్జాంపుల్స్ హెచ్ఆర్ నుంచి రెగ్యులర్ గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ని కూడా మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. అంటే ఎలా అంటే చాలా మంది ఏంటంటే ఇంటర్నెట్ ఆన్సర్స్ ఇచ్చేస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అనగానే ఇంటర్నెట్ లో దొరికేస్తుంది ఏదో అది చెప్పేస్తూ ఉంటారు. వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ అని అంటే ఇంటర్నెట్ ఆన్సర్. సో అలా కాకుండా ఒక ఒరిజినల్ ఆన్సర్, యూనో ఒక జెన్యూన్ ఆన్సర్ ఎలా ఇవ్వచ్చు అని దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఏ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయకూడదు, ఎలా ఆన్సర్ చేయాలి, రెండు చెప్తాను నేను. ఎందుకనంటే ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పాను అనుకోండి, ఏదైతే చేయకూడదో అవి మనం మెన్షన్ చేయకపోతే తెలుసో తెలియకో స్టూడెంట్స్ ఏంటంటే వీటిని కూడా మెన్షన్ చేసేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏవి మెన్షన్ చేయకూడదు, ఏవి మెన్షన్ చేయాలి అనేది మన వెబినార్ లో ఇన్ డీటెయిల్ మనము డిస్కస్ చేస్తాం. బెటర్, ఎందుకంటే ఏది చేయాలో చెప్పినప్పుడు ఏది చేయకూడదు కూడా చెప్పడం కూడా మంచిది. అబ్సల్యూట్లీ. ఓకే, అంటే ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్ ఇది, అంటే ఎలా రిజిస్టర్ అవ్వాలి ఈ వెబినార్ కి? రిజిస్ట్రేషన్ ఇప్పుడు మనకి కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి కాల్ చేసేసి వాళ్ళు ఏంటంటే ఆల్ డీటెయిల్స్ ఇస్తారు. కాల్ చేస్తే ఎలా రిజిస్టర్ అవ్వాలి, పేమెంట్ మోడ్ అదంతా కూడా దాంట్లోనే మెన్షన్ చేసేస్తారు వాళ్ళు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ 18th అండి, 18th of December 18th. ఓకే, అంటే ఓన్లీ డే మొత్తం ఉంటుందా? లేదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి a 1 hour వెబినార్ అండి. సో ఇట్స్ అ వెబినార్ కాబట్టి లింక్ వస్తుంది, ఆ లింక్ ఫాలో అయ్యి వినొచ్చు. ఫ్రమ్ ఎనీవేర్ వీ కెన్ డూ ఇట్. ఓకే, ఆన్లైన్ కాబట్టి. సో 1 hour వెబినార్ ఉంటుంది వేర్ ఇన్ ఐ గివ్ ది ఇన్పుట్స్. ఆఫ్టర్ దాట్ 1 hour ఒక 15 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుందండి. ఓకే, ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ గా అడగచ్చు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు వెబినార్ అయినప్పుడు కొన్ని డౌట్స్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదా కొందరు ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి అందులో కొన్ని క్వశ్చన్స్ వీళ్ళు ట్యాకిల్ చేయలేక ఫెయిల్ అయ్యి ఉంటారు. సో అలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటి వాటికి మనం ఏంటంటే సపరేట్ గా ఆఫ్టర్ ది వెబినార్ మనము క్వశ్చన్ ఆన్సర్స్ కి మనం టైం అలొకేట్ చేస్తాం. ఓకే, అంటే ఏ జాబ్ కైనా సరేనా సార్? యా, మోస్ట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి జనరిక్ థింగ్. ఎందుకంటే మనం టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనము టచ్ చేయట్లేదు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అంటే వాళ్ళు క్వశ్చన్స్ వేరే ఉంటాయి, టెక్నికల్ క్వశ్చన్స్ వేరే ఉంటాయి. సో ఒక హెచ్ఆర్కే ఇంటర్వ్యూ అవుతుంది అని అంటే ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్, రైట్? సో అలా ఏంటంటే టెక్నికల్ క్వశ్చన్స్ మనము డీల్ చేయము, బట్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎలాగైతే ఉంటాయో వాటిని ప్లస్ టెక్నికల్ క్వశ్చన్స్ లో కూడా నాలెడ్జ్ లేకపోతే ఎట్లా హ్యాండిల్ చేయాలి, దాన్ని తెలీదు అని డైరెక్ట్ గా చెప్పచ్చా చెప్పకూడదా, ఇలాంటివన్నీ మనం దానిలో కవర్ చేస్తుంటాం అన్నమాట. ఓకే, ఈవెన్ మన పర్సనాలిటీ కూడా ఎలా ఉండాలి ఇంటర్వ్యూలో కూడా అవి కూడా చెప్తారా? ఎస్, అండ్ ఎక్కువ టెన్షన్ అయిపోతుంది అంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకనంటే చెప్పడం ఈజీ, టెన్షన్ పడకు ఏముందిలే దీంట్లో చెప్పడం ఈజీ, కానీ ఆ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రెషర్ ఏంటి అనేది. సో అలా ప్రెషర్ లో ఉన్నప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి. అండ్ యూనో ఇనీషియలీ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. చాలా మందికి డౌట్స్ కూడా ఏంటంటే ఒక ఇంటర్వ్యూ రూమ్ కి వెళ్ళిన తర్వాత నా ఇంటర్వ్యూ నా ముందున్నప్పుడు అసలు నేను విష్ చేయాలా చేయకూడదా, షేక్ హ్యాండ్ ఇవ్వాలా ఇవ్వకూడదా, కూర్చోమని చెప్పక ముందే కూర్చోవచ్చా లేదా అనే డౌట్ కూడా, వాళ్ళు కూర్చోమని చెప్పలేదనంటే నేను అలాగే నిల్చొని ఉండాలా, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తాయి. సో ఏంటంటే మన వెబినార్ లో వీటన్నిటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ గురించి క్రిస్టల్ క్లియర్ గా మనం డిస్కస్ చేస్తా ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు మొత్తం చెప్తారన్నమాట. రెజ్యూమే దగ్గర నుంచి చెప్తాం మనం, రెజ్యూమే ప్రిపరేషన్ దగ్గర నుంచి ఆఫర్ వచ్చిన తర్వాత మన దీంట్లో ఇంకోటి ఏంటంటే జస్ట్ ఇంటర్వ్యూ క్రాకింగే కాదు, ఇంటర్వ్యూ మొత్తం అయిపోయినాక
ఇంకొక మేజర్ డైలమా చాలా మందికి ఏముంటుంది అని అంటే సమ్ టైమ్స్ ఒక 2-3 ఆఫర్స్ ఎట్ ఎ టైం వస్తాయి మనకి, లైక్ 2-3 కంపెనీస్ నుంచి ఆఫర్స్ అలా వస్తాయి. ఈ 2-3 కంపెనీస్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు ఏ కంపెనీని చూస్ చేసుకోవాలి, ఏ బేసిస్ మీద చూస్ చేసుకోవాలి అనే డైలమా చాలా మందికి ఉంటుంది. యా, కొంతమంది డైరెక్ట్ గా ఏది ప్యాకేజ్ ఎక్కువ అయితే అది తీసేసుకుంటారు. రైట్, బట్ దట్స్ అ మిస్టేక్ యాక్చువల్లీ. అంటే ఉత్త ప్యాకేజ్ బేసిస్ మీద నేను తీసేసుకుంటున్నాను అని అంటే అది కరెక్ట్ కాదు. దెర్ ఆర్ మెనీ అదర్ ఎలిమెంట్స్, మనం చూడాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉంటాయి అనమాట. సో ఆ ఎలిమెంట్స్ ఏంటివి, ఎలా మనము డిసైడ్ అవ్వాలి అనేది మన దిస్ ఆల్సో విల్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ వెబినార్. ఓకే, ఓన్లీ ఇంటర్వ్యూ కాకుండా ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఏం చేయాలో కూడా చెప్తారు. yes absolutely. యా, నైస్. సో జస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే లింక్ ఎలా వస్తుంది అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని కూడా మన టెలికాలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Yeah. అండ్ యాజ్ ఐ సెడ్ 18th రోజు మార్నింగ్ 11 o'clock కి వెబినార్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, జస్ట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి, జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు లింక్ షేర్ చేయబడుతుంది. మనకి December 18th మార్నింగ్ 11 o'clockకి ఉంటుంది. 1 hour వెబినార్ కండక్ట్ చేయబడుతుంది. ఈ 1 hour తర్వాత మీరు విన్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆఫ్టర్ 1 hour 15 minutes వరకు మీకు ఎనీ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అదే వెబినార్లో చెప్పిన ఎనీ క్వశ్చన్స్ మీరు డౌట్ ఉంటే అడగచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.